అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే ఇవాళ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని విచారించనుంది ఈడీ. లిక్కర్ స్కామ్ విషయంలో కీలక వివరాలు రాబట్టడంపై ఈడీ దృష్టి సారించింది. కొన్ని డిస్టిలరీలకే ఎక్కువ ఆర్డర్లు, అందుకు ముడుపులు, పంపకాల విషయంలో మనీ లాండరింగ్ చోటు చేసుకుందా లేదా అనే విషయాన్ని ఈడీ తేల్చి ఇచ్చిన వివరాల ఆధారంగా ఈడీ కేసు చేపట్టింది. కాగా నిన్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సుదీర్ఘంగా విచారించింది ఈడీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఇవాళ రాజంపేట ఎంపీ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని విచారించనుంది ఈడీ. లిక్కర్ స్కామ్ విషయంలో కీలక వివరాలు రాబట్టడంపై ఈడీ దృష్టి సారించింది. కొన్ని డిస్టరీలకే ఎక్కువ ఆర్డర్లు, అందుకు ముడుపులు, పంపకాల విషయంలో మనీ లాండరింగ్ చోటు చేసుకుందా లేదా అనే విషయాన్ని ఈడీ తేల్చే పనిలో అయితే పడిందని చెప్పుకోవచ్చు. ఈ స్కామ్ లో విచారణ జరుపుతున్న సిట్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈడీ కేసు చేపట్టింది. కాగా నిన్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని సుదీర్ఘంగా విచారించింది ఈడీ. జగన్ హయాంలో జరిగిన మద్యం స్కామ్ లో కీలక వివరాలు రాబట్టడంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దృష్టి సారించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన నుంచి కమిషన్ల వసూలు వరకు ముఖ్య పాత్ర పోషించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డిని ఈడీ అధికారులు గురువారం హైదరాబాద్ లో 7 గంటలు ప్రశ్నించారు. మద్యం పాలసీపై తన సమక్షంలో 3 సార్లు భేటీ జరిగాయని ఆయన చెప్పినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎక్సైజ్ మంత్రి, అధికారులు, ప్రభుత్వంలో ఉన్న వారు రూపొందించాల్సినటువంటి లిక్కర్ పాలసీలో ఒక పార్లమెంట్ సభ్యుడైన మీరు ఎందుకు కల్పించుకున్నారు, పాలసీ రూపకల్పనలో మీ పాత్ర ఏంటి అని విజయసాయి రెడ్డిని ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ప్రైవేటు మద్యం దుకాణాలు తీసేసి ప్రభుత్వమే మద్యం వ్యాపారంలోకి దిగాలని ఎందుకు, ఎలా నిర్ణయించారని కూడా ప్రశ్నించినట్లు సమాచారం. ఆ విధానాన్ని సూచించింది ఎవరు అని సాయిరెడ్డిని ప్రశ్నించారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ సలహాదారు రాజ్ కసిరెడ్డి పేరు చెప్పినట్లు సమాచారం ఉంది. అయితే అప్పట్లో నిర్దిష్టంగా కొన్ని డిస్టరీల నుంచే 70% మద్యాన్ని కొనుగోలు చేయడానికి కారణం ఏమిటని ప్రశ్నించగా కమిషన్ల కోసమే అని సాయిరెడ్డి బదిలిచ్చినట్లు తెలుస్తోంది. మార్కెట్ లో వినియోగంలో ఉన్న ప్రసిద్ధ బ్రాండ్లను పథకం ప్రకారం తప్పించడం వెనుక ఎవరి పాత్ర ఉందని ప్రశ్నించినప్పుడు మీకు అన్ని తెలుసు అని చెప్పి ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సిట్ ద్వారా అన్ని తెలుసుకున్నారు కదా, ఇక నేను చెప్పేది ఏముంటుంది అని చెప్పి సాయిరెడ్డి సిట్ అధికారులకు సమాధానం ఇచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. దీని వెనుక ఎవరున్నారు, అప్పటి ప్రభుత్వంలో ముఖ్యులా లేక అధికారులా అని ప్రశ్నించగా అందరూ ఉన్నారు అంటూ సాయిరెడ్డి కొన్ని పేర్లు వెల్లడించినట్టు తెలిసింది. ప్రభుత్వం మద్యం దుకాణాల్లో రకరకాల పేర్లతో స్థానిక బ్రాండ్లను ప్రవేశపెట్టడం వెనుక ఎవరి పాత్ర ఉందనే ప్రశ్నకు సాయిరెడ్డి సూటిగా చెప్పలేదు. ఇబ్రహీంపట్నం నుంచి తంబళ్లపల్లె వరకు ఈ తీగ బయటకు వచ్చింది, అదంతా పత్రికల్లో చూసినా నాకు ఆ విషయాల గురించి ఏం తెలియదు అని చెప్పినట్లు తెలుస్తోంది. మద్యం ముడుపుల వసూలు, వాటిని ఎక్కడికెక్కడికి ఎలా చేరవేశారు అనే అంశంపై కూడా సాయిరెడ్డిని ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఆ వివరాలను ఆయన కొంతగా వివరంగానే వెల్లడించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ కన్నా ముంబై నుంచే డబ్బు బయటికి ఎక్కువగా వెళ్ళింది, అందులో నాకు కొన్ని తెలుసు అంటూ కూడా విజయసాయి రెడ్డి కొన్ని ఆధారాలను కూడా ఈడీకి అందించినట్లు సమాచారం. ఎంత మొత్తం ఎటు వెళ్ళింది, తరలించిన వ్యక్తులు ఎవరు, హవాలా చేసింది ఎవరు తదితర వివరాలు అందులో ఉన్నట్లు సమాచారం. ఆ డాక్యుమెంట్లను ఈడీ అధికారులు అప్పటికప్పుడే స్కాన్ చేసి ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి పంపగా వాటన్నిటిని కూడా పరిశీలించి అవి కీలకమైన ఆధారాలుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. 100 కోట్ల మనీ రూటింగ్ తో పాటు సూట్ కేస్ కంపెనీల వివరాలు కూడా సాయిరెడ్డి అందజేసినట్లు తెలిసింది. మద్యం స్కామ్ లో A1 రాజ్ కసిరెడ్డితో లావాదేవీలు జరిపిన ముంబై హవాలా వ్యాపారులతో పాటు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర పైన కూడా ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. తనకు తానే విజిల్ బ్లోయర్ గా మారనని, ఏది దాచుకున్నా తెలిసిన విషయాలని కూడా చెబుతానని సాయిరెడ్డి అనడంతో అవసరమైతే మళ్ళీ పిలుస్తామంటూ కూడా ఈడీ అధికారులు విజయసాయి రెడ్డిని పంపించేశారు. లిక్కర్ స్కామ్ లో A1 రాజ్ కసిరెడ్డిని విజయవాడ జైల్లో ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం వద్ద ఉన్న శర్వాణి డిస్టిలరీ చంద్రారెడ్డి, మహేశ్వర సింగ్ లను విచారించారు. ఈ రోజు
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా హైదరాబాద్ లో ప్రశ్నించున్నారు. మరి ఈ విచారణకు మిథున్ రెడ్డి హాజరవుతున్నారా లేదా అనేది కాస్త సందిగ్ధంగా ఉంది. అయితే మిథున్ రెడ్డి మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఇప్పటికే ఆయన అడ్వకేట్ న్యాయవాదుల సమక్షంలో ఉన్నారు. ఆయన న్యాయవాదులతో కూడా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు ఎటువంటి ప్రశ్నలు వేస్తారు, ఒకవేళ ప్రశ్నలు వేస్తే ఎలా దాటవేయాలి, ఒకవేళ తెలిసిన సమాచారం మాత్రం ఎంతవరకు చెప్పాలి అని న్యాయ నిపుణులతో కూడా సలహాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. నిన్న విజయసాయి రెడ్డి చెప్పినటువంటి వివరాలు కావచ్చు, ఆ విచారణలో ఇచ్చినటువంటి వివరాలు, డాక్యుమెంట్స్ సంబంధించిన వాటిపైన కూడా ఈ రోజు మిథున్ రెడ్డిని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. మరి విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి సమాచారంతోనే ఆ కొన్ని ప్రశ్నలు మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తారా, ఏమైనా ఆధారాలు చూపించి ప్రశ్నించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. మరి చూడాలి ఈ రోజు మిథున్ రెడ్డి పాత్ర మీద కూడా పూర్తిగా ఎంతవరకు ఉంది ఈ లిక్కర్ స్కామ్ కేసులో అన్న దాని మీద కూడా తేల్చే పనిలో ఈడీ అధికారులు ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఆ ప్రశ్నల వర్షం అయితే కురిపించే అవకాశం కనిపిస్తోంది. మరి చూడాలి మిథున్ రెడ్డి ఎలా సమాధానం ఇస్తారు, ఎంతవరకు సమాధానం ఇస్తారు, తనకు ఏం తెలుసు అనేది కూడా ఎంతవరకు చెప్తారనేది కూడా ఉత్కంఠగా ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు సునీత. అయితే రామచందర్, ఈ విషయంలో మిథున్ రెడ్డి పాత్ర ఏ రకంగా ఉంది? ఆయన స్పందిస్తున్నారా, సహకరిస్తున్నారా ఈడీ విచారణకి? ఆయన గతంలోనే ఈ స్కామ్ కి సంబంధించినటువంటి అరెస్ట్ విషయంలో కూడా ఆయన చెప్పడం జరిగింది కోర్టులో, తను ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను, అసలు ఈ కేసుకు నాకు సంబంధం లేదు, అయినా కూడా నేను సహకరిస్తాను అని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆయనకు బెయిల్ కూడా మంజూరైంది కొన్ని రోజుల తర్వాత. అయితే ఈడీ నోటీసులు ఇచ్చింది, ఆయన ఈడీ ఖచ్చితంగా హాజరవుతారని కూడా వైసీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరి హాజరైన సమయంలో మరి లాయర్ సమక్షంలోనే విచారణ చేస్తారా, ఎందుకంటే ఆయన ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు కాబట్టి లాయర్ సమక్షంలోనే విచారణ చేస్తారా, లేదంటే ఓన్లీ మిథున్ రెడ్డిని మాత్రమే విచారణ చేస్తారా లాయర్లు లేకుండా అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈడీ ఆఫీస్ కు మిథున్ రెడ్డి వచ్చిన తర్వాతే తదుపరి పరిణామాలు కూడా తెలిసే అవకాశం ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి మిథున్ రెడ్డి ఏం చెప్తారనేది కూడా కాస్త ఆసక్తికరంగా ఉంది. మరి పరిణామాలు ఎలా ఉంటాయనేది చూడాలి. అయితే ఇప్పటికి కేసుకు సంబంధం లేకపోయినా కూడా తాను సహకరిస్తాను విచారణకు అని చెప్పి కూడా గతంలో చెప్పారు. సో ఇప్పుడు కూడా ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈడీ విచారణకు హాజరై ఎప్పుడు అవసరం ఉన్నా లేదా విచారణకు సహకరించే అవకాశం అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తోంది సునీత. అయితే రామచందర్, మరోపక్క ఇప్పుడు మిథున్ రెడ్డి విచారణ తర్వాత ఇంకా కొత్త పేర్లు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఇప్పటికే మిథున్ రెడ్డిని గతంలో సిట్ ఎంక్వైరీ చేసింది, లిక్కర్ స్కామ్ సంబంధించి సిట్ విచారణ చేసింది. అప్పుడు ఆయన తనకేమీ తెలియదు అని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కొత్త పేర్లు అయితే కొత్తగా వచ్చేది ఏం లేదు. అయితే ఈ కేసులో ఆపోజిట్ గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ ఆయన వ్యతిరేకంగా లేదు విజయసాయి రెడ్డి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి కింద ఉన్నటువంటి కొంత కోటరీకి మాత్రమే ఆయన వ్యతిరేకంగా ఉన్నారు. మరి వారి ప్రమేయం ఎంతవరకు ఉందన్నది ఇప్పటికే ఆయన ఈడీకి అటు సిట్ అధికారులకు కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఇచ్చినట్లుగా సమాచారం ఉంది. మరి మిథున్ రెడ్డి అయితే పూర్తిగా ఇప్పటికే ఆయన వైసీపీలో ఉన్నారు, జగన్ కు చాలా అత్యంత సన్నిహితుడు కాబట్టి మరి అయితే కొత్త పేర్లు అయితే తెరపైకి వస్తాయని ఆయన చెప్తారని కూడా ఎవరు కూడా ఆశించట్లేదు. మరి విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం కావచ్చు, ఆ విచారణలో వెల్లడించిన వివరాలు కావచ్చు, వాటినే ఆధారంగా చేసుకుని మిథున్ రెడ్డిని విచారణ చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి సునీత. రైట్, థ్యాంక్ యూ రామచందర్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.